హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి రోజున నేను ఒక బ్రదర్ నాకు పెట్టిన కామెంట్ గురించి వీడియో రూపంలో నేను మీకు తెలియజేస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ బ్రదర్ పెట్టిన ఆ కామెంట్లో ఆ బ్రదర్ ఏం మాట్లాడారు, అందులో నిజమెంత అనేది నేను మీకు తెలియజేస్తాను. మొన్నటి రోజున అంటే నిన్నగాక మొన్న నేను ఐఏఎస్ అనే ఒక సంస్థ గురించి నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఐఏఎస్ అనేది ఈరోజు మొదలవలేదు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ఓకేనా. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, త్రూఅవుట్ ఇండియాలో కానివ్వండి, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఈ ఐఏఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఓకేనా. అండ్ నాకు తెలిసిన ఒక వ్యక్తి విజయనగరం జిల్లాలో మా సారు, ఆయన పేరు రమేష్. ఆయన ఐఏఎస్ సంస్థలో ₹1,00,000 జీతానికి అర్హత సాధించారు. ₹1,00,000 జీతానికి ఐఏఎస్ సంస్థలో పనిచేసుకుంది. అటువంటి వాళ్ళు ఇండియాలో చాలామంది ఉన్నారు. ఓకేనా. సో కొన్ని అవకాశాలు మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది మన వ్యక్తిగత అభిప్రాయం. ఓకేనా. సో దానికి ఆ బ్రదరు నాకు ఒక కామెంట్ పెట్టారు. ఇంకోండి, చాలా పెద్ద కామెంట్ పెట్టారు. ఆయన ఏమన్నారంటే, ముందు నీకు వచ్చాయా పైసలు అన్నారు. ఎస్, నేను చెప్పే ప్రతి ప్రాజెక్ట్లో నా మాట కనుక విని నేను చెప్పిన స్థాయిలో ఉండి పని చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఆదాయం అనేది వచ్చింది. 100కి 100% రాకపోయినా కానీ కనీసము ఒక 50 నుంచి 70% మందికి డబ్బులు అనేవి వచ్చినాయి. ఎప్పుడు నేను చెప్పిన స్థాయిలో ఉండి వాళ్ళు పని చేసుకుంటే. వాళ్ళు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని అత్యాశకు పోయి టూ మచ్గా ఏదైనా చేసుంటే అది నేను చెప్పలేను. కానీ బట్ నేను చెప్పిన స్థాయిలో ఉండి నేను చెప్పిన విధి విధానాల ప్రకారం కనుక పని చేసుకున్న ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చినాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అండ్ ఏదైనా ప్రాజెక్టు గురించి చెప్తే అది లైఫ్ లాంగ్ నడుస్తుందా? అసలు ఈ భూమి మీద ఎవ్వరూ కూడా దీనికి ఆన్సర్ చెప్పరు. ఎందుకు అంటే ఫలానా సంస్థ జీవితాంతం ఉంటుంది, తరతరాలు ఉంటుందని చెప్పి ఎవడో చెప్పలేడు. అఫ్కోర్స్ మా పాత కంపెనీ ఒక ఆయన చెప్తున్నారు, దానికి కూడా నేను సమాధానం చెప్తాను. మీరు చెప్పే ప్రతి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ భూమి మీద ఏదీ లేదు. మన పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ప్రతి అంశంలో మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉంటాము. అది కొన్నిసార్లు డబ్బు రూపేణా ఉంటుంది, కొన్నిసార్లు టైం రూపేణా ఉంటుంది, కొన్నిసార్లు మన వర్క్ శారీరక శ్రమ మీద ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మనము ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉంటాము. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ లేనిది అసలు ఏమీ లేదు. అలాంటిది ఏదో ఉంటే నాకు చెప్పండి. ఫ్రీగా డబ్బులు ఇచ్చేది, ప్రతిరోజు కొంత ఆదాయం ఇచ్చేది ఉంటే చెప్పండి, దాంట్లోనే పని చేసుకోండి. ఓకేనా. ఎక్కడెక్కడో పైసలు తెచ్చి పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. ఎప్పుడు పోగొట్టుకుంటారు అంటే తన స్థాయికి మించి అత్యాశ పడతాడు చూడండి, ఖచ్చితంగా అక్కడ డబ్బులు పోతాయి. నేనేమంటున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్లో తక్కువ బడ్జెట్లో ఏది ఉందో చూడండి, అందులోనే వర్క్ చేసుకోండి, అక్కడే ఉండండి, అందులోనే వర్క్ చేసుకోండి. మీరు ₹1000 కోసం పాకులాడే బదులు రూపాయి కోసం పాకులాడండి, రూపాయిని 10 సార్లు తీసుకోండి. అని నేను చెప్తాను. అది విన్నవాడు సేఫ్ సైడ్లో ఉంటాడు, విననివాడు అన్సేఫ్ సైడ్లో ఉంటాడు. ఓకేనా. తర్వాత నేను మీకు ఎన్నో విషయాలు చెప్పాలి, కానీ వద్దు, చెప్పినా మీకు నచ్చదు, చెప్పండి, తప్పలేదు. ఎందుకు అంటే అది నీతిగా నిజాయితీగా ఉంటే చెప్పండి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ వచ్చినాయి, కొద్ది రోజులు ఉన్నాయి,
ఉన్నన్ని రోజుల్లో పని చేసుకున్న ప్రతి ఒక్కరికి కొంత ఆదాయాన్ని ఇచ్చినాయి, తర్వాత వెళ్ళిపోయినాయి. చివరి మూమెంట్లో వచ్చిన ప్రతి ఒక్కరు నష్టపోయారు. ఓకేనా? అందులో పెద్ద పెద్ద భారీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న అతి స్వల్ప దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా? దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంత మాత్రాన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పూర్తిగా మూసేయలేదు అండ్ కంపెనీస్ రావటం అనేది ఆగిపోలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా కొత్త కొత్త కంపెనీస్ వస్తూనే ఉంటాయి. నచ్చిన వాళ్ళు పని చేసుకుంటూనే ఉంటారు, సంపాదించుకునేవాడు సంపాదించుకునే ఉంటాడు, కొద్దో గొప్ప నష్టపోయేవాడు నష్టపోతూనే ఉంటాడు. అది అసలు ఆగదు, అది నిరంతర ప్రక్రియ. బట్ మన స్థాయిలో ఉండి, తక్కువ బడ్జెట్లో ఉండి, తక్కువ స్థాయిలో పని చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎప్పటికీ సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకేనా? అండ్ లాస్ట్గా ఇది హైలైట్, అసలు ఆ బ్రదర్ మాట్లాడిన దాంట్లో ఇది హైలైట్. ఇక్కడ చూడండి, కిబో గురించి అక్కడ ఉన్న చిన్న చిన్న లోపాలు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాగితే నచ్చదు. బ్రదర్, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కిబో సంస్థ అనేది మీ ఒక్కడిది కాదు. కిబో సంస్థ అనేది మీ ఒక్కడిది కాదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు దాంట్లో. అందులో 500 పెట్టినోడు ఉన్నాడు, 5 లక్షలు పెట్టినోడు ఉన్నాడు, 5,000 పెట్టినోడు ఉన్నాడు, 50,000 పెట్టినోడు ఉన్నాడు. ఎవడి కడుపు ఖాళీ, ఎవడు ఏ మాటలు అంటే ఆ మాటలు అంటూనే ఉంటారు. చిన్న చిన్న లోపాలు అక్కడ ఉంది. నీ గుండె మీద చేసుకు చెప్పు, మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పు. నీకు నిజంగా దేవుడు అనేవాడు మనస్సాక్షి పెట్టుంటే నిజంగా చెప్పు, అక్కడ ఉంది చిన్న చిన్న లోపాల. అంటే నీ ఉద్దేశం ఏంటి? అక్కడ వ్యవస్థ మొత్తము ఫుల్ పెజ్గా డిజైన్ అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అమ్ముకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని పట్టుకొని మీరు మాట్లాడేటప్పుడు కొంచెము నీతి నిజాయితీగా మాట్లాడాలి బ్రదర్. నువ్వు సేఫ్ సైడ్లో ఉన్నావు కదా అని చెప్పి, అందరూ సేఫ్ సైడ్లో ఉన్నారని చెప్పి భ్రమపడొద్దు, సరేనా? అది ఏంటంటే, నేను ఇప్పటికీ చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ ఒక్క ప్రాజెక్టును కూడా 100కి 100% ఆయన తీసుకురాలేరు. మాటలతోనే కాలం వెళ్ళబుస్తూనే ఉంటారు. ఇప్పుడు మిగతా కంపెనీలాగా కిబో వచ్చి పోయి ఉంటే ఎవరు పెద్ద ఫీల్ అవ్వరు. కానీ ఒక ఎమోషనల్, ప్రతి ఒక్కడి హృదయంతో, ప్రతి ఒక్కడి ఆలోచనలతో ఒక ఎమోషనల్ గేమ్ ఆడి స్టిల్ ఈరోజు కూడా ఆకాశంలో చందమామ జారి పడిపోతుంది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి రోజుకు కొత్త అంశాన్ని, రోజుకొక కొత్త వర్క్ని అసైన్ చేస్తూ స్టిల్ ఇప్పటికీ కూడా అందరి దగ్గర నుంచి రకరకాల మాటలు పడుతూ మనోవేదనకి గురవుతున్న వాళ్ళు కోకొల్లలు. అది నీకు తెలియదేమో, అది నీ దాకా ఎవరైనా నీతో మాట్లాడి వాళ్ళ సమస్యలు నువ్వు వింటే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికి ఏమంటున్నారు? ఇప్పుడు బీసీటీ స్టార్ట్ అయ్యి ఒక 1 నెల రోజులు అయిపోయింది. సుమారు ఒక 15,000 కాయలు అక్కడ ఇరుక్కుపోయినాయి. దాన్ని ఎలా మూవ్ ఆన్ చేయాలి, అక్కడ ఏమీ అది లేదు. మళ్ళీ వెంటనే మైనీడ్స్ వచ్చింది, అది కూడా ఒక 1 నెల అయిపోయింది. ఇంతవరకు కొత్త ఒక చిన్న ఆప్షన్ అక్కడ క్రియేట్ అవ్వాలి. వచ్చినప్పుడు ఎట్ట ఉందో హోమ్ పేజీ కానివ్వండి, అది ఇప్పుడు కట్టే ఉంది. మళ్ళీ కొత్తగా ఎంపీపీ రిజిస్ట్రేషన్ వచ్చింది. ప్రతిదీ చేస్తూనే ఉన్నారు బ్రదర్, ఆయన చెప్పే ప్రతి అంశాన్ని చేస్తూనే ఉన్నారు. కానీ ఆయనే ఒక పెద్ద భ్రమలో ఉన్నాడు. టు బి ఫ్రాంక్, అది నీతిగా మాట్లాడుకోవాలి, నిజాయితీగా మాట్లాడుకోవాలంటే అదే టు బి ఫ్రాంక్. అది నా దగ్గర పెద్ద కమ్యూనిటీ ఉందని ఒక భ్రమలో ఉన్నారు ఆయన, అంతే. పెద్ద కమ్యూనిటీ ఉన్నమాట వాస్తవమే, కానీ పనికొచ్చే కమ్యూనిటీ 0.00001% కూడా లేదు. పనికొచ్చే కమ్యూనిటీ 500 రూపాయలతో కట్టించి వదిలేస్తే ఎవరికి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ అది అంత అయిపోతుంది, ఇంత అయిపోతుందని చెప్పి వేలకు వేల డబ్బులు పెట్టి కొనిపించారు. ఆ విషయం మరి నీకు తెలుసో లేదో తెలియదు నాకు, నువ్వు కూడా కొనిపించేసి ఉంటావు. అందుకే దాని గురించి నేను తప్పుగా మాట్లాడని కోపం వస్తుంది.
ఇప్పటికి చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా చాలామంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆయన పని కల్పించట్లా. ప్రతిరోజు మాటల రూపంలో కాలయాపన చేస్తున్నారు. ఎదుటివాడికి పని చేసుకోవడానికి పని కల్పించాలి. పని అంటే మళ్ళీ అదే రిజిస్ట్రేషన్లు, అదే కోపం, అది కాదు పని అంటే. సరేనా? కాబట్టి బ్రదర్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు సంస్థ అంటే చాలా ఇష్టం. 10 మందికి సహాయం చేయాలి అనే ఆయన తత్వం ఇష్టం. అంతేగాని కోతల రాయుడిలాగా విపరీతంగా కూసేసి అది ఆచరణలో, ఆ స్థాయిలో ఆచరణలో లేకపోతే ఎంతోమంది ఇబ్బంది పడుతున్నా కానీ, ఆ ఇబ్బంది ఆయనకి తెలిసినా కానీ ఇంకా ఏదో చేసేస్తానని చెప్పి మళ్ళీ మాటల రూపేణా అలా చేస్తూ ఉంటే అది ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు, ఎవరికి లాభం లేదనేది మీ వ్యక్తిగత విషయం. నేను ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. ఎక్కడా కూడా నేను తప్పని చెప్పను. ఓకేనా? నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు గమనించలేదో చాలా రోజులు అయిపోయింది నేను చేసి. ఎందుకు అంటే పట్టించుకోవడం మానేశాను. బట్ మళ్ళీ నిన్న నీ కామెంట్ చూసి నాకు ఆవేదన కలిగింది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకో. అందరూ ఊహించేంత స్థాయిలో అది కష్టం. రాసి పెట్టుకో. ఎందుకంటే ఆయన స్వభావం అది కాదు, మైండ్ సెట్ అది కాదు. ఓకేనా? సో అది జరగదు. నువ్వు రాసి పెట్టుకో. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.